ఒక గొడవ సద్దుమణిగింది అంటే మరో గొడవ తెర మీదకి వస్తుంది. మొన్న పొన్నం ఇష్యూ, ఇప్పుడేమో వివేక్ మళ్ళీ అడ్లూరి మధ్య గొడవ రచకెక్కుతోంది. ఎందుకు ఇటువంటి విభేదాలు తలెత్తుతున్నాయి? ఇవన్నీ కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇలా ఉండకపోతే ఆశ్చర్యపోవాలి. అసలు ఇంత ఆలస్యంగా స్టార్ట్ అయింది ఏంటి అనేది నా అనుమానం. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్లో విభజన లేని ఎక్కడ చెప్పండి. కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ల మధ్య లేదా? రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య మనం చూడలేదా? సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా ఇలాంటి విభేదాలు సహజం. ఇప్పుడు చిదంబరం రోజుకో మాట మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడేస్తలేరా? శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్లు ఆపరేషన్ సింధూర్ తర్వాత కాంగ్రెస్ నాయకత్వ విధానానికి భిన్నంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదా? అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఇది సర్వసహజ పరిణామం. ఇప్పుడు మీరు అన్నట్లు లక్ష్మణ్ కుమార్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ నడిచింది. దాన్ని మాదిగా వర్సెస్ ఓబీసీ వివాదంగా రూపాంతరం చెందే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాడు, ఆపగలిగాడు. రేవంత్ రెడ్డికి కూడా పిలిచి మాట్లాడారు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో మాలా మాదిగల మధ్య ఆ విభేదాలు ఉన్నాయి వర్గీకరణ సమస్య కాలం నుంచి. అది కాస్త ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వివేక్ సమస్య మాలలందరి సమస్య కాదు, లక్ష్మణ్ కుమార్ సమస్యలో మాదిగలందరి సమస్య కాదు. కానీ రాజకీయ నాయకత్వం ఒక ఘర్షణ పడుతున్నప్పుడు అది సామాజిక కోణాన్ని సంతరించుకోకుండా తప్పదు, మనం ఏం చేయలేము. కానీ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి వచ్చినప్పుడు అది ఆ కోణాన్ని సంతరించుకుంది కదా. సో అలాగే ఇప్పుడు కూడా వివేక్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్ ఇదొక వివాదం. ఆల్రెడీ కొండా సురేఖ వివాదం ఆల్రెడీ ఉంది. కొండా సురేఖ వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరంగల్. ఇప్పుడు మనకు వరంగల్ ఎమ్మెల్యేలు అసలు అధిష్టానం దాకా కొండా సురేఖ పైన కంప్లైంట్లు మొదలయ్యాయి. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో ఇలా మీకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇవి కాక రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి గర్జిస్తూనే ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు అలిగే ఉన్నాడు ఇంకా మంత్రి పదవి ఇవ్వనందుకు. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. సో అందువల్ల ఇప్పుడు ఉన్న పదవులు తక్కువ ఉన్నాయి, ఎలా వడ్డించాలో తెలియని పరిస్థితి. ఈ మధ్య మంత్రుల మధ్య మంత్రి పదవి రాక రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి వీళ్ళంతా అసంతృప్తితో ఉంటే మంత్రి పదవులు వచ్చిన తర్వాత కొట్టుకొని వీళ్ళు అసంతృప్తి చెందుతున్నారు. ఇది కాక రేవంత్ రెడ్డితో పోటీ పడి ముఖ్యమంత్రి పదవి రాలేదన్న బాధ పైకి ఏమి అనకపోయినా సీనియర్ల మధ్య అలాగే ఉంది. సో ఇలా మల్టిపుల్ ఫ్రంట్స్లో మొదలైపోతున్నది. ఎక్కడికక్కడికి అసంతృప్తి రాజుకుంటుంది. అధికారం ఉంది కదా అని దాన్ని అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నారు. ప్రజల్లో అసంతృప్తి కనుక పెరిగితే ఇవన్నీ ముదురుతాయి, ప్రజల్లో అసంతృప్తి పెరగకపోతే ఇవన్నీ సర్దుమణుగుతాయి. అందువల్ల అల్టిమేట్గా ఈ విభేదాలను అడ్రస్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి ఈ పనిలో ఉంటే మాత్రం ఉపయోగం ఏముండదు. ఏ పార్టీలోనైనా ప్రజలు అసంతృప్తి చెందినప్పుడే అంతర్గత కుమ్ములాట్లు ముదురుతాయి. ప్రజల్లో అసంతృప్తిని మన కోవిడ్ టైంలో విన్నాం కదండి జ్యోతి గారు, భాష ఇమ్యూనిటీ అని, రోగ నిరోధక శక్తి. సో ప్రజల సంతృప్తి అనేది రాజకీయాల్లో ఇమ్యూనిటీ. సో ప్రజల సంతృప్తి ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న రోగాలు వచ్చినా పెద్ద రోగాలు వచ్చినా తట్టుకోగలుగుతాం. కరోనా వచ్చినప్పుడల్లా అందరము ఐసీయూలో పోలే కదా. కరోనా వస్తే అందరూ ఐసీయూ నుంచి అటే పోలే కదా. కొంతమంది అసలు హాస్పిటల్ కూడా పోలే కదా. ఇంట్లో కొంతమందికి అసలు ఏమీ కాలే కదా, జలుబు దగ్గు కూడా రాలే. అవన్నీ రోగ నిరోధక శక్తి ఆధారంగా కరోనా సోకినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అయ్యారు. రాజకీయ పార్టీలు కూడా అంతే. ఆ రోగ నిరోధక శక్తి తగ్గుతున్న కొద్దీ ఈ రుగ్మతలు పెంచలేకపోతాయి. సో రోగ నిరోధక శక్తి కాపాడుకోగలిగితే ఏం కాదు. రేవంత్ రెడ్డి కనుక ప్రజల్లో సంతృప్తిని నిలబెట్టుకోగలిగితే అసమ్మతి పెద్ద సీరియస్ ఇష్యూ కాదు, ఎక్కడికక్కడ సెటిల్ అవుతుంది. మనం చూసాం కదా లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ల మధ్య ఘర్షణ శుభం కార్డు పడ్డది కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలు సహజం. ఇప్పుడు మంత్రి పదవి రాని వాళ్ళు మంత్రి పదవి ఇస్తే మళ్ళీ వెంటనే మెచ్చుకుంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అన్న మాటలు మర్చిపోయినాము మనం. 50 కోట్లు ఇచ్చి పీసీసీ కొనుక్కున్నారన్నాడు.
ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలంటాడు. ఎట్లా అన్నారు చెప్పండి. అందువల్ల రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు అలాగే ఉంటాయి. తమకు పీసీసీ రానప్పుడు 50 కోట్లతో పీసీసీ కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించింది రేవంత్ రెడ్డి పైన. తనకు మంత్రి పదవి ఇచ్చి తమ్మునికి ఇవ్వకపోయినా ఇప్పుడు ఏమంటాడు, రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఏమైంది, ఈ లోపల ఏం జరిగింది? సో అందువల్ల రాజకీయ నాయకుల గొడవలు అలాగే ఉంటాయి. తమ ప్రయోజనాల చుట్టూ వాళ్ళు తిరుగుతారు. వాళ్ళ తమ సొంత ప్రయోజనాలు ఫస్ట్, పార్టీ ప్రయోజనాలు నెక్స్ట్, ప్రజల ప్రయోజనాలు లాస్ట్. ఇది రాజకీయ నాయకత్వం యొక్క లక్షణం. ఇది కేవలం ఒక్క పార్టీలోనే కాదు. మనం బీఆర్ఎస్లో కవిత గొడవ చూసాం, బీజేపీలో ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఇవ్వలేదా, బివేర్ నా కొడక అని చెప్పి ఈటల రాజేందర్ ఎవరిని అన్నాడు, మనకు తెలియదా? సో ఇవన్నీ మనం చూడలేదా? ఏమైనా అయినా కూడా బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ, దేశంలో అధికారం ఉన్న పార్టీ, సిద్ధాంత పటుత్వం ఉన్న పార్టీ ఏమైంది? ఈటల రాజేందర్ ఏమైనా చేయగలిగిందా? ఎవరినేం చేయగలిగింది? అందువల్ల రాజకీయ పార్టీల్లో మీకు రాజాసింగ్ అన్న సస్పెండ్ చేశారు, ఈటల రాజేందర్ని ఏమీ చేయలేకపోయారు కదా. ఈటల రాజేందర్ను మందలించడం కూడా మందలించలేకపోయారు కదా. ఏం చేశారు? అది అక్కడ ఆగింది కదా. బివేర్ నా కొడక అనేది వెనక్కిపోలే కదా, అది ఆల్రెడీ ఉన్నది, మనకు గుర్తొస్తూనే ఉంటుంది కదా. అందువల్ల ఇవన్నీ సహజ, రాజకీయ పార్టీలో సహజం. కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, వేరే పార్టీ లేదు అనుకుంటే మనం పొరపాటు. కాంగ్రెస్ పార్టీలో కాస్త వాళ్ళే చెప్తారు కదా మాకు డెమోక్రసీ ఎక్కువ ఉందని, కాస్త ఎక్కువనే ఉంటుంది. బీజేపీ లాంటి పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు బహిరంగంగా కుంభకలాటల దాకా వస్తే, మాకు ఈ జితేందర్ రెడ్డి ట్వీట్ చేసింది చూశాం కదా. సో ఇవన్నీ బీజేపీలోనే ఉంటే కాంగ్రెస్లో ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? ఇది సర్ప్రైజ్ ఏమైనా ఉంటుందా? బీజేపీ లాంటి పార్టీ దేశంలో అధికారంలో ఉంది, వాళ్ళు ఎవరినైనా ఊహించగలుగుతారు, ఎవరినైనా ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఈడీలు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి. అయినా అది కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం వస్తామన్న ఆశలు ఉన్నాయి. ఇలాంటి టైంలోనే ఆ పార్టీ బీజేపీ ఏం చేయలేకపోతుంది. తమ మధ్య ఘర్షణలను కాంగ్రెస్ పార్టీలు ఉండవా? సార్, ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సో ఈ నేపథ్యంలో హమాస్ చెరలో బందీలైనటువంటి వారికి విముక్తి లభించినట్లయింది. సో ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? దీంతో అంటే యుద్ధం ఆగిపోయింది అని అనుకోవాలా సార్? అంటే మీడియాలో మీరు అన్నట్లు గాజా వార్ ఈజ్ ఓవర్, ట్రంప్ ఈజ్ గోయింగ్ టు ఇజ్రాయెల్, ఖైదీలు విడుదలవుతున్నారు అని వస్తుంది. కానీ వార్త దీనికి కారణం ఏంటంటే హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని పట్టున పెట్టుకొని కొంతమందిని బందీలుగా తీసుకొని వెళ్ళారు. ఖైదీలు కాదు వాళ్ళు, బందీలు. సో బందీలుగా తీసుకొని వెళ్ళారు కనుక ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది కనుక గాజా పైన బందీలు విడుదలైపోతే సమస్య పరిష్కారం అయిపోయినట్టే కదా అని అంటున్నారు. కానీ హమాస్ ఇప్పుడు తాజాగా ఫస్ట్ ఇచ్చిన ప్రకటన ట్రంప్ ప్లాన్లో పార్ట్స్ మాత్రమే, కొన్ని భాగాలను మాత్రమే మేము ఆమోదిస్తున్నాం, కీలకమైన అంశాలపైన మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, విభేదాలు ఉన్నాయని చెప్పారు. అయితే అదే సమయంలో ట్రంప్ను అభినందించారు కూడా. దాంతో హమాస్ వింటోంది అనే భావన కలిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఈజిప్ట్లో ఈ గాజా ఒప్పందం సంతకం జరగబోతోంది. దానికి హమాస్ హాజరు కావడము లేదు అని ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే, నేను మాట్లాడుతున్న సమయానికి ఉన్న సమాచారం ప్రకారం హమాస్ ఈజ్ నాట్ అటెండింగ్ దట్ గాజా డీల్ అని. మరి హమాస్ అటెండ్ కాకపోతే ఆ డీల్ ఏమంటారనేది క్వశ్చన్. అందులో హమాస్ తాజా ప్రకటన ట్రంప్ ప్రపోజల్స్ ఆర్ అబ్సర్డ్ అని ఇంగ్లీష్లో, అంటే వాళ్ళ భాషలో చెప్పారు, ఇంగ్లీష్లో వచ్చింది అంటే ఈ అర్థం లేని ప్రతిపాదనలు ట్రంప్ అని. సో ఈలోగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించాడు, సో ఒప్పందం అమల్లోకి రాకపోతే భీకర యుద్ధం తప్పదు అని. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కానీ ఒకటి, కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం పాజిటివ్, బందీలు విడుదల చేయడం పాజిటివ్, ఇక్కడ వరకు డౌట్ లేదు. ఆల్రెడీ ఇజ్రాయెల్ బలగాలు కొన్ని గాజా ప్రాంతం నుంచి ఉపసంహరించుకున్నాయి. అయితే ఇప్పటికీ కూడా 53% ఇంకా ఉపసంహరించుకోలేదని కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ దీంతో
గాజా ప్రజలు ఇళ్లకు తిరిగి వస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. బట్ మేజర్ సమస్య ఎక్కడ వచ్చింది అంటే మౌలికమైన అంశాలపైన విభేదాలు. ఇజ్రాయెల్ అనేది ఏంటంటే అమెరికా కూడా అనేది హమాస్ అధికారాన్ని వదులుకోవాలి. ఇందుకు కూడా హమాస్ సిద్ధపడుతున్నారు, అధికారం వదులుకోవటానికి సిద్ధపడుతున్నారు. తాత్కాలికంగా పాలస్తీనియన్ టెక్నోక్రాట్స్ అంటే పాలస్తీనాలో ఉన్న కాస్త చదువుకున్న విద్యావంతులు నిపుణులతో కూడిన ఏ రాజకీయ అభిప్రాయాలు లేని వారిని ప్రభుత్వంలో పెట్టాలి అనేది ప్రతిపాదన. ఓవరాల్గా ట్రంప్ నాయకత్వంలో బోర్డ్ ఆఫ్ పీస్ని పర్యవేక్షిస్తుంది. ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంతర్జాతీయంగా బలగాలు ఈ ఒప్పందాన్ని అమలు చేస్తాయి. అందువల్ల దీనికి హమాస్ సిద్ధపడుతోంది. అంటే తాము అధికారాన్ని వదులుకోవటానికి హమాస్ సిద్ధం. కానీ రెండవ కండిషన్ ఇజ్రాయెల్ పెడుతున్నది, అమెరికా పెడుతున్నది. తీవ్రమైన కండిషన్ ఏంటంటే హమాస్ ఆయుధాలు వదిలేయాలి. హమాస్ ఆయుధాలు వదిలేయడమే కాదు, హమాస్ నాయకులు గాజాను ఖాళీ చేసి వెళ్ళాలి అని. ఈ రెండింటికి హమాస్ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. గాజా వదిలి వెళ్ళటానికి సిద్ధంగా లేదు, ఆయుధాలు వదిలేయటానికి సిద్ధంగా లేదు. మరి గాజాలోనే వారు ఉండి ఆయుధాలు కలిగి ఉంటే ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా వారే రాజ్యం వెళ్తారు. సో ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? మరి హమాస్ ఈ డిమాండ్లు ఎందుకు పెడుతుందంటే హమాస్ అనేది ఏంటంటే మేము ఆల్రెడీ బందీలు వదిలేస్తున్నాం. ఇప్పటిదాకా బందీలు తమ దగ్గర ఉండడం వల్ల ఇజ్రాయెల్ కాస్త కాల్పుల విరమణ దాకా తీసుకురాగలిగారు. ఒక్కసారి బందీలు అప్పచెప్తే ఇక హమాస్కున్నటువంటి మేజర్ బార్గెనింగ్ లివరేజే పోతుంది. ఇక ఆయుధాలు వదిలేస్తే ఇంకేముంటుంది? సో అందువల్ల ఆయుధాలు వదిలేస్తే ఇక ఇజ్రాయెల్ మళ్ళీ గాజాను ఆక్రమించుకున్నా మేము చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే గతంలో చరిత్ర చూస్తే ఇజ్రాయెల్ అనేక సార్లు ఒప్పందాలు ఉపసంహరించుకుంది. ఈవెన్ మార్చిలో కొద్ది ఒప్పందం కూడా ఉల్లంఘించింది. గతం ఇప్పుడు హిజ్బుల్లాతో తీసుకున్న ఒప్పందం కూడా ఉల్లంఘించింది. అందువల్ల మేము ఆయుధాలు ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగి ఆక్యుపైడ్ టెరిటరీస్ నుంచి మాకు పాలస్తీనా దేశం ఏర్పాటుకు అంగీకరిస్తేనే, పాలస్తీనా దేశం ఏర్పాటు అవుతేనే మేము పూర్తిగా నిరాయుధులు కావటానికి సిద్ధము అని అంటున్నారు. అందుకే ఇజ్రాయెల్ ససేమిరా అంటుంది. సో అందువల్ల ఇప్పుడు వార్ ఆగిపోయిందా అంటే తాత్కాలికంగా కాల్పుల విరమణ. ఇట్ ఈజ్ ఎ పాస్, నాట్ పీస్. ఇది అంటే ఇది కేవలము విరమణ, శాంతి కాదు, యుద్ధ విరమణ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే నియర్లీ 68,000 మంది చనిపోయారు. యునైటెడ్ నేషన్స్ ధృవీకరిస్తున్న ఫిగర్స్ ప్రకారం 67,682 మెంబర్స్ చనిపోయారు ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ప్రజలు. ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేసిన ఫిగరే హమాస్ దాడిలో చనిపోయిన ఇజ్రాయేలీలు 1,200 మంది. సో 1,200 మంది ఇజ్రాయేలీలను హమాస్ తీవ్రవాద దాడుల్లో అంతం చేస్తే, ఇజ్రాయెల్ జరిపిన భీకర యుద్ధంలో హమాస్ను అంతం చేస్తామని మొదలుపెట్టిన యుద్ధంలో 67,682 మంది గాజా ప్రజల్ని అంతం చేశారు. అయినా హమాస్ అంతం కాలే. హమాస్ అంతం కాలేదనడానికి ఉదాహరణ ఇప్పుడు కండిషన్ ఏంటి? హమాస్ నిరాయుధులకు కావాలి, హమాస్ గాజాను వదిలి వెళ్ళాలి. వాళ్ళు కోరుకున్న దేశానికి సేఫ్ ప్యాసేజ్ ఇస్తాం. వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళి తలదాచుకుంటామంటే ఆ దేశానికి వెళ్ళండి, తలదాచుకోండి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? సో హమాస్ ఇంకా బలంగా ఆయుధాలు పట్టుకుని ఉన్నట్టు లెక్క కదా. మరి ఇప్పుడు ఇంత యుద్ధం తర్వాత కూడా, ఇంత భయంకరమైనటువంటి మారణహోమం జరిగినాక కూడా, విధ్వంసం జరిగినాక కూడా హమాస్ను ఇజ్రాయెల్ అంతం చేయలేకపోయింది. అది మౌలికమైన వార్ ఆబ్జెక్టివ్, ప్రధానమైన యుద్ధ లక్ష్యం. ఆ ప్రధానమైన యుద్ధ లక్ష్యాన్ని సాధించలేకపోయింది ఇజ్రాయెల్. అలాంటప్పుడు ఏ రకంగా మరి ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఈ కాల్పుల విరమణ ఎంత కాలం ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. అందువల్ల యుద్ధం ఆగిందా అంటే ముగియలేదు, ఆగింది. ఆగడం వేరు, ముగియడం వేరు. ఆగడం అంటే తాత్కాలికంగా మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణం ముగిసింది వేరు, ప్రయాణంలో ఆగింది వేరు. మధ్యలో టీ కాగచ్చు, ఇతర పనికి ఏమైనా పని ఉంటే ఆగచ్చు, కానీ మీ ప్రయాణం ముగియలేదు. అందుకే యుద్ధం ఆగింది కానీ ముగియలేదు. ఇది గాజా యుద్ధానికి సంబంధించి. ఇట్స్ ఎ పాస్ బట్ నాట్ పీస్. యుద్ధం ఆగింది తప్ప ముగియలేదు.
ఇది ఆగిన యుద్ధం మళ్ళీ ఎప్పుడైనా మొదలు కావచ్చు. ఎందుకంటే మౌలికమైన సమస్య పరిష్కారం కాకపోతే యుద్ధాలు ఆగినట్టే ఆగి మళ్ళీ ముందుకు వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది ఇప్పుడే చెప్పలేము. కానీ బట్ రియాలిటీలో మాత్రం జరిగే ప్రమాదాన్ని అయితే కొట్టిపారేయలేము. మౌలికమైన సమస్య ఏంటి? పాలస్తీనా దేశం ఏర్పాటు. ఎందుకు ఇది మౌలికమైన సమస్య అంటే 1967 బార్డర్స్ ప్రకారం ఇజ్రాయిల్లో 90 లక్షల జనం ఉన్నారు, 9 మిలియన్. ఇక మీకు ఇజ్రాయిల్లో ఉన్న 9 మిలియన్ జనాభాలో 20 లక్షలు 20% నియర్లీ పాలస్తీనా వాళ్ళు, యూదులు కాదు. మిగతా వాళ్ళంతా యూదులు. మీకు అందులో 20% అరబ్లు, పాలస్తీనా వాళ్ళు. వాస్తవంగా ఇది మొత్తం దేశం ఒకప్పుడు పాలస్తీనా అనేవారు. సో అరబ్ పాలస్తీనీయులు 20 లక్షల మంది ఉంటారు. ఇక ఈస్ట్ జెరూసలంలోను, గాజాలోను, వెస్ట్ బ్యాంక్లోను పాలస్తీనీయులు ఇంకో 60 లక్షల మంది ఉంటారు. అంటే ఈ రెండు కలిపితే దాదాపు 80 లక్షల మంది వీళ్ళుంటారు, యూదులు 90 లక్షలు ఉంటారు. ఇప్పుడు పరిష్కారం ఏంటి? గ్రేటర్ ఇజ్రాయెల్ కావాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. అంటే ఇజ్రాయెలే కాదు, జెరూసలం, వెస్ట్ బ్యాంక్, గాజా అన్నీ కలుపుకొని గ్రేటర్ ఇజ్రాయెల్ కావాలి అంటారు. మరి గ్రేటర్ ఇజ్రాయెల్ అయితే ఏం జరుగుతుంది? దాదాపు సరి సమానంగా యూదులు అరబ్లు ఉంటే యూదులోమో రాజ్యం వెళ్తారు, అరబ్లోమో సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా ఉండాలి. ఇది దక్షిణాఫ్రికాలో మనం చూసాం. వైట్ పాపులేషన్ చాలా కొద్ది జనాభా మాత్రమే, వాళ్ళు బ్లాక్స్ మెజారిటీ అత్యధికులు, వాళ్ళని పాలించారు. ఇక్కడ సగం కన్నా ఎక్కువ జనాభా యూదులు, మిగతా వాళ్ళంతా అరబులు, వాళ్ళు ఇంకా ఎక్కువ మంది. వాళ్ళు కూడా తక్కువేం కాదు, నియర్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు 90 lakhs 80 lakhs దాకా ఉంటుంది. మరి వాళ్ళందరూ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా? అందువల్ల దీనికి పరిష్కారం ఏంటి అంటే 2 దేశాలు ఏర్పడాలి. అందుకే యునైటెడ్ నేషన్ 1948లోనే ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. అదేంటంటే 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. యూదులకు ఇజ్రాయెల్ దేశము, అరబ్లకు పాలస్తీనా దేశము, 2 దేశాలు ఏర్పడడమే పరిష్కారము అని. కానీ దాన్ని ఇజ్రాయెల్ అంగీకరించకుండా ఏకపక్షంగా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకొని 1948లో యునైటెడ్ నేషన్ తీర్మానం అమలు కాకుండా తాను అడ్డు వచ్చిన అరబ్ దేశాలపైన దశాబ్దాలుగా యుద్ధాలు చేస్తున్నది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పైన అరబ్ దేశాలకు కూడా యుద్ధాలు చేస్తూనే ఉంది. ఇది ఇలాగే దాదాపు మీకు 6 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అందువల్ల దీనికి పరిష్కారం యునైటెడ్ నేషన్ చెప్పేది, అమెరికా చెప్పేది, అధికారికంగా అమెరికా అయినా అధికారికంగా భారత్ అయినా చెప్పేది 2 స్టేట్ సొల్యూషన్. 2 దేశాలు ఏర్పడమే శాశ్వత పరిష్కారం. అంటే పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్ను గుర్తించాలి అని. ఇందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. అందులో నెతన్యాహు ప్రభుత్వంలో ఉన్న ఫార్ రైట్ ఇన్ఫ్లుయెన్స్ నెతన్యాహు ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు. వాస్తవంగా ఇజ్రాయిల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా ఇవే చెప్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది 2 స్టేట్ సొల్యూషన్. అందువల్ల అది కాకుండా పరిష్కారం అనేది యుద్ధం ఆగినా అది ఎప్పుడైనా అంటే పాలస్తీనా ప్రజలు తమ రైట్ టు నేషన్ డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు కదా. ఏ దేశ ప్రజలు వదులుకోలేదు. మనం వదులుకున్నామా? బ్రిటిష్ వాడు పాలిస్తే 200 ఏళ్ళు కొట్లాడాం. మన భగత్ సింగ్లు, అల్లూరు సీతారామరాజులు ప్రాణత్యాగాలు చేశారు. 200 ఏళ్ళు పోరాడాం కదా. అహింసా రూపంలో పోరాడాం. అనేక ఆయుధాలు పట్టుకొని సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఆజాద్ హింద్ ఫౌజ్ నొప్పి పోరాడారు. ఎక్కడికక్కడ జనం పోరాడారు కదా. అందువల్ల ఏ ప్రజలు కూడా మరొకరి పాలనలో ఉండరు. అది ప్రపంచ చరిత్ర చెప్పిన సత్యం. మనం 200 ఏళ్ళు పోరాడాం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా. ఏం బ్రిటిష్ వాళ్ళు ఉంటే తప్పేంటి అని ఊకున్నామా? సో ఎవడు ఊకోడు, ప్రపంచంలో ఎక్కడా ఊకోరు. మీరు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలో అనేక రకాల వలసవాదం, బ్రిటిష్ వలసవాదం, స్పానిష్ వలసవాదం, జపనీస్ కొలోనియలిజం, ఫ్రెంచ్ కొలోనియలిజం, పోర్చుగీస్ కొలోనియలిజం అన్నీ వినే కదా. ఏది మిగిలేదు కదా. మీకు ఇప్పటికీ కొంత ఉండొచ్చు అక్కడ ఇక్కడ, కానీ అత్యధికంగా ప్రజలు తిరుగుబాటు చేసి తమ దేశాలు సాధించుకున్నారు కదా. అందువల్ల ఇప్పుడు పాలస్తీనా ప్రజలు కూడా తమ దేశం, తమకొక దేశం కావాలని డిమాండ్ ఎవరు వదులుకోరు. జీతాల దగ్గర వదులుకోవచ్చు, బోనస్ల దగ్గర వదులుకోవచ్చు, డిఎల్ దగ్గర వదులుకోవచ్చు, పెన్షన్ల దగ్గర వదులుకోవచ్చు, కానీ దేశం ఎట్లా వదులుకుంటారు? అందువల్ల దేశం అనే డిమాండ్ను ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే దేశం అనే డిమాండ్ను పాలస్తీనా ప్రజలు ఎలా ఒప్పుకుంటారు?
అందువల్ల ఈ సమస్య ప్రతిష్టంభనకు మూలం అక్కడ ఉంది. అమెరికా ఒత్తిడి చేసి ఇజ్రాయిల్ను 2 స్టేట్ సొల్యూషన్కి అంగీకరిస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం. అందుకు అమెరికా సిద్ధంగా లేదు. అందువల్ల ఈ రావణ కాష్టం మండుతూనే ఉంటుంది. సార్, ఇప్పటి వరకు జరిగిన యుద్ధం అలాగే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని మనం చూస్తున్నాం. దీనిని బట్టి ఇజ్రాయెల్ ఆధిపత్యానికి తిరుగులేదు అనుకోవాలా? అసలు ఇజ్రాయెల్ ఏం సాధించింది అనుకోవాలి సార్? ఇజ్రాయెల్ ఆధిపత్యం ఉన్నమాట నిజం. తిరుగులేదు అనే ప్రశ్న సెకండరీ. ఇప్పటికైతే క్లియర్ ఇజ్రాయలీ డామినేషన్ కనబడుతోంది. ఎందుకంటే హమాస్ ఇప్పటిదాకా భీష్మించుకుని కూర్చుంది బందీలు వదలము అని. ఇలా బందీలు వదిలిన మరుక్షణం తమకున్న ఏకైక లివరేజ్ పోతుంది అనేది వాళ్ళ భయం. కానీ వాళ్ళ బందీల విరమణకు అంగీకరించింది. సో ఒకసారి ఈ హమాస్ బందీలు అప్పచెప్తే మళ్ళీ తీసుకోలేరు. కానీ ఇజ్రాయెల్లో ఆపిన కాల్పులు మళ్ళీ ఎప్పుడైనా మొదలుపెట్టచ్చు. అందువల్ల ఇజ్రాయెల్ ఏమో కాల్పులు ఆపుతుంది, అవి మళ్ళీ మొదలు పెట్టచ్చు. హమాస్ ఏమో బందీలు వదిలేస్తుంది, చేయగలిగింది ఏమీ లేదు. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలు కొంతమంది వదిలేస్తుంది. అందువల్ల మీకు క్లియర్గా కనబడుతోంది ఇజ్రాయెల్ పై చేయి. ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇరాన్ దెబ్బతిన్నది, హిజ్బుల్లా దెబ్బతిన్నది, హూతీలు దెబ్బతిన్నారు, ఇరాక్లో షియా మిలీషియా బలహీనపడింది. ఇదంతా కలిపి గాజాలో హమాస్ బాగా దెబ్బతిన్నది. ఇదంతా కలిపితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమి. వీళ్ళు మొత్తం దెబ్బతిన్నారు. తర్వాత సిరియాలో అసాద్ ప్రభుత్వం పతనమైంది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకుని ఇజ్రాయెల్ సిరియాలోని గోలాన్ హైట్స్ ప్రాంతాన్ని ఇదివరకు ఆక్రమించుకొని ఉంది. ఇప్పుడు మరికొంత సిరియాలోకి దూసుకెళ్ళింది ఇజ్రాయెల్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అందువల్ల ఈ ఆఖరికి ఖతార్ పై కూడా దాడి చేసి మేము ఎక్కడికైనా వెళ్తాం అని ఇండికేషన్ ఇచ్చింది. అఫ్కోర్స్ తర్వాత క్షమాపణ చెప్పచ్చు అమెరికా జోక్యం మేరకు. అందువల్ల క్లియర్ ఇజ్రాయలీ మిలిటరీ అప్పర్ హ్యాండ్ కనబడుతోంది. అందులో ఇజ్రాయెల్ పై చేయి చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇది బ్యాటిల్ ఫీల్డ్ ఆ అప్పర్ హ్యాండ్ వేరు, స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ వేరు. మీకు యుద్ధతంత్రము, ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిప్లొమసీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. డెఫినెట్గా యుద్ధ భూమిలో ఆ ఆధిక్యతను ఇజ్రాయెల్ సాధించింది, అనుమానమే లేదు. కానీ వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ ఆధిక్యత సాధించలేదు. ఎందుకు సాధించలేదు అంటే ఏం జరిగింది? హమాస్ను అంతం చేసేదాకా యుద్ధం ఆగదు అని నెతన్యాహు మొదలుపెట్టాడు. హమాస్ అంతమైందా? కాలేదు. ఆయుధాలు వదిలేస్తానికి ఒప్పుకోవడం లేదు. గాజాను ఖాళీ చేసి వెళ్ళటానికి ఒప్పుకోవడం లేదు. ఈవెన్ హమాస్ అంతమైన ఇంకోరు పుట్టచ్చు. ఇదివరకు హమాస్ లేదు. పాలస్తీనా విమోచన సంస్థ PLO ఉండే యాసర్ అరఫత్ నాయకత్వంలో. ఆ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ సాధించలేకపోతుందని చెప్పి ప్రజలు హమాస్ నాయకత్వాన్ని కోరుకున్నారు. సో అందువల్ల మీకు హమాస్ కాకపోతే ఇంకోటి వస్తాడు. ఇప్పుడు అల్ ఖైదాను అంతం చేశారు, ఆగిపోయింది అప్పుడు సమస్య. ఐసిస్ రూపంలో ఇంకోటి వచ్చారు. సో ఎప్పుడు కూడా ఒకరిని అంతం చేస్తే ఇంకోటి వస్తారు, ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఒక ఐడియా, పాలస్తీనా దేశం అనే ఆలోచనను అంతం చేసేంత వరకు, అంతమంటే పరిష్కారం అయ్యేంత వరకు ఎప్పుడు కూడా మనుషుల్ని చంపచ్చు, ఐడియాస్ని చంపలేరు. ఇంపాసిబుల్. యూ కెనాట్ షూట్ అన్ ఐడియా, యూ కెన్ షూట్ పీపుల్. మీకు మనుషుల మీదకి యుద్ధ ట్యాంకులు పంపించచ్చు, మనుషుల్ని చంపచ్చు, మనుషుల్ని ఆకలితో చంపేయచ్చు, మనుషులు నివసించే ప్రాంతం ధ్వంసం చేయొచ్చు. కానీ ఐడియాను ఎక్కడ ధ్వంసం చేస్తాం? ఐడియా ఎక్కడుంటుంది? ఆలోచన అనేది ఎక్కడుంటుంది? అందువల్ల పాలస్తీనా దేశం ఏర్పడడం అనేది ఒక ఐడియా. ఆ ఐడియాను చంపలేదు కనుక హమాస్ విఫలమైతే అంతకన్నా మరింత బలమైన రూపంలో ఇంకో రెసిస్టెన్స్ ఫోర్స్ ముందుకు వస్తుంది. ఎందుకంటే సమస్య ఉన్నంత కాలం నీకు సంస్థలు ముందుకు వస్తాయి. ఎందుకంటే సంస్థ సృష్టించిన సమస్య కాదు ఇది, సమస్య సృష్టించిన సంస్థ. అర్థం కావాల్సింది. హమాస్ సృష్టించే డిమాండ్ కాదు పాలస్తీనా స్వతంత్ర ఒక దేశం ఏర్పడాలని. పాలస్తీనా ఒక దేశం ఏర్పడాలనే సమస్య ఉంది కనుక దాన్ని సాధించడానికి హమాస్ పుట్టింది. అందువల్ల సమస్య పరిష్కారం కానంత కాలం హమాస్ దెబ్బతిన్నా ఇంకోరు వస్తారు.
అయినా ఇప్పుడు హమాసే ఆయుధాలు వదలనంటోంది, గాజాను ఖాళీ చేసి పొమ్మంటే పోనంటోంది. ట్రంప్ 20 పాయింట్ ప్లాన్లు ఉన్న ఈ 2 డిమాండ్లకు హమాస్ ఒప్పుకోలేదు. దే ఆర్ అబ్సర్డ్ అని చెప్పింది. అంటే మరి వార్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇజ్రాయెల్ది? హమాస్ లేని గాజాను సృష్టిస్తాం, గాజా విల్ బి ఫ్రీ ఫ్రమ్ హమాస్, ఇది కదా వార్ ఆబ్జెక్టివ్. మరి ఈ వార్ ఆబ్జెక్టివ్ నెరవేరిందా? నెరవేరలేదు కదా. అక్కడ మొదటి సమస్య. రెండవది, అదనంగా ఇజ్రాయెల్ కొని తెచ్చుకున్నది ఏంటి? ఈ హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసే సమయానికి అరబ్ దేశాలు, చాలా దేశాలు అమెరికా నయానో భయానో ఇజ్రాయెల్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈజిప్టుతో మొదలైంది, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్తో. అబ్రహాం ఎక్కార్డ్ అని కుదిరింది. అబ్రహాం ఎక్కార్డ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మీకు బహ్రెయిన్, తర్వాత మొరక్కో, సూడాన్ కూడా కలిసింది. సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్కు మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. హమాస్ దాడి చేసి ఉండకపోతే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య కూడా ఒప్పందం కుదిరేది. ఆ సమయంలో హమాస్ దాడి చేశారు. దాంతో ఏం జరిగింది? వెనక్కుపోయిన పాలస్తీనా సమస్య మళ్ళీ ముందుకొచ్చింది. మూడవది, అరబ్ దేశాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు ఎప్పుడైతే నెతన్యాహు దుందుడుకుతనంతో ఖతార్పై దాడి చేశాడో అరబ్ దేశాల్లో అనూహ్యమైన ఐక్యత లేదు. అంటే హమాస్ పైన దాడి చేసినంత కాలం ఈ ఐక్యత లేదు. ఒకవేళ ఉన్నా అది మాటలకే ఎక్కువ. కానీ ఎప్పుడైతే ఖతార్పై దాడి చేశాడో అన్ని అరబ్ దేశాలకు అనుమానం మొదలైంది. ఇవాళ హమాస్ పైన, హిజ్బుల్లా పైన, హూతీల పైన, ఇరాక్లో షియాల పైన, ఇరాన్ పైన దాడి చేస్తారు, మమ్మల్ని ముట్టుకోరు, మాకు అమెరికా అండ ఉంది అనుకున్నారు. కానీ అమెరికా మిలిటరీ స్థావరం ఉన్న ఖతార్ పైన, అమెరికాకు ట్రంప్కు క్లోజెస్ట్ అలా అయిన ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. దాంతో అరబ్ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. మీకు అందుకు ఉదాహరణే సౌదీ అరేబియా పాకిస్తాన్తో కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని ఇజ్రాయిల్ సౌదీ అరేబియా రక్షణకు వాడుతానంటూ హామీ ఇచ్చింది. 40 దేశాల అరబ్ ముస్లిం దేశాలకు కలిసి అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేస్తామని అంటున్నాయి. అబ్రహాం ఎక్కార్డ్లో సౌదీ అరేబియాలో చేరేది, ఇక ఆగిపోయింది. అంటే మరి ఏం సాధించింది ఇజ్రాయిల్? మూడో పాలస్తీనా సమస్యను మరింత ముందుకు పట్టుకొచ్చింది, అరబ్ దేశాల మధ్య ఐక్యత తెచ్చింది. నాలుగవది, అమెరికాలో కూడా ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు తాజాగా ప్యూ రీసెర్చ్, ఇది చాలా ప్రముఖ పరిశోధనా సంస్థ, వాళ్ళ పరిశోధన ప్రకారం 60% ఆఫ్ అమెరికన్స్ ఇజ్రాయెల్ మానవ మారణ హోమానికి గాజాలో పాల్పడుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్లో, అమెరికాలోని 50 యూనివర్సిటీస్లో పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి. ఇక వాషింగ్టన్ పోస్ట్ తాజా పోల్ ప్రకారం అమెరికన్ జ్యూస్, అంటే అమెరికా ఇజ్రాయెల్ బలమైన బంధానికి కారణం అమెరికాలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ జ్యూస్ కమ్యూనిటీ, యూదుల కమ్యూనిటీ, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తుంది నెతన్యాహును. వాషింగ్టన్ పోస్ట్ చదివే ప్రకారం 61% ఇజ్రాయెల్ చర్యలు తప్పనిగా భావిస్తున్నారు, మానవ మారణ హోమానికి పాల్పడుతున్నారంటున్నారు. సో అందువల్ల నీకు అమెరికాలో కూడా ఇజ్రాయెల్ గుడ్ విల్ తగ్గుతుంది. ఇప్పటి వరకు అమెరికాలోని గుడ్ విల్ తగ్గితే ట్రంప్ ఏం చేస్తాడు? అమెరికాలో ఇజ్రాయెల్ పట్ల గుడ్ విల్ తగ్గి తన మిత్ర దేశాలైన అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏకమవుతుంటే ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ లీడర్. తన ప్రయోజనం కొరకు ఇజ్రాయెల్నైనా వదిలేస్తాడు అవసరం వస్తే. ఇజ్రాయెల్ కూడా మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీలో తోసిపడేస్తాడు ట్రంప్. జరిగేది అదే. సో ఇప్పుడు తన ప్రయోజనాల కొరకు భారత్ను, మోడీని వదిలేసి పాకిస్తాన్ ప్రేమించడం లేదా? అదే జరుగుతుంది. ఇక ఐదవది మీకు యూరోపియన్ దేశాలు. అసలు ఇజ్రాయెల్ ఏర్పాటుకు మూలమైన యూకే అండ్ ఫ్రాన్స్ దేశాలే పాలస్తీనాను గుర్తించాయి. ఈ రెండే కాదు, ఆస్ట్రేలియా గుర్తించింది, స్పెయిన్ గుర్తించింది. మీకు అనేక యూరోపియన్ కంట్రీస్ ఇలా పాలస్తీనా దేశాన్ని గుర్తించడం మొదలుపెట్టాయి. ఇది ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో ఏ ప్రభావం చూపుతుందన్న తర్వాత సంగతి. కానీ డిప్లొమాటిక్గా మాత్రం ఇజ్రాయెల్ ఐసోలేట్ అవుతుంది. యునైటెడ్ నేషన్లో తీర్మానం పెడితే గాజాల మారణ హోమానికి వ్యతిరేకంగా 149 కంట్రీస్ ఇజ్రాయెల్ తప్పట్టాయి. 2 దేశాలు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఓటేసాయి. ఒకటి ఇజ్రాయెలే వేసుకున్నది, 2 అమెరికా, ఇంకెవరు ఓటేయలేదు. 18 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా మనం ఓటింగ్లో పాల్గొనలేదు.
149 కంట్రీస్ ఇజ్రాయెల్ ఖండిస్తే ఇజ్రాయెల్ కాకుండా అదనంగా అమెరికా ఒక్కటే ఖండించింది. అఫ్కోర్స్ ఆ ఒక్కటి చాలు, నిజమే. మీకు 100 మంది కౌరవులు ఉంటే ఏం లాభం? సో నిజమే. కానీ అది ఎంతకాలం ఉంటుంది? అమెరికా కూడా ఒక ప్రజాస్వామిక దేశం. నీకు ప్రపంచంలో తన ప్రయోజనాలు నష్టమవుతుంటే, తన దేశంలో కూడా ప్రజాభిప్రాయం మారుతుంటే అమెరికా కూడా ఎంతకాలం ఇజ్రాయిల్తో ఉంటుంది అనేదే ప్రశ్నార్థకం. అందువల్ల ఇజ్రాయిల్ గెలిచిందా అంటే ఖచ్చితంగా యుద్ధ భూమిలో గెలిచింది, కానీ వ్యూహాత్మకంగా ఎదురు దెబ్బలు తింటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సార్, ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నాం. భీకర పోరాటమే జరుగుతోంది. ఇరు దేశాలకి కూడా భారీగానే నష్టం వాటిల్లిందని కూడా ప్రకటించడం జరిగింది. ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు? ఇది యుద్ధం అని అనలేము, కానీ ట్రంప్ లాంటి వాళ్ళు యుద్ధం అనొచ్చు. ఎందుకంటే థాయిలాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్ అన్నిటి యుద్ధమే అన్నాడు కనుక. ఇండియా పాక్ల మధ్య ఇక్కడ యుద్ధం అన్న పదం ట్రంప్ లాంటి వాళ్ళు వాడచ్చేమో, కానీ నేను వాడను. కానీ ఒక సాయుధ ఘర్షణలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగాయి. తాజాగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాలిబాన్ ప్రభుత్వము, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం క్లెయిమ్ చేసింది 58 పాకిస్తానీ సోల్జర్స్ను చంపేశామని. పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది మేము 200 తాలిబాన్ సైనికులు లేపేశామని. బట్ ఏదైనా ఈ ఫిగర్స్ను మనము ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయలేం, కానీ బట్ రెండు వైపులా కూడా భారీగా నష్టం జరిగిందని. దీనికి ఇమీడియట్ ప్రొవకేషన్ అంటే 1 వీక్ క్రితం నేను కూడా మాట్లాడాను ఇదే దీనిపైన. మీకు పాకిస్తాన్ సైన్యము తాలిబాన్ పైన తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన దాడి చేసింది. నూర్ వలీ మసూద్ అని టెరీకి తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడి స్థావరముని గురిపెట్టి అటాక్ చేస్తే ఆయనకేం కాలే కానీ ప్రజలు చనిపోయారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. తర్వాత సౌత్ ఈస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక మార్కెట్ పైన దాడి చేశారు. సో ఈ దాడికి రిటాలియేషన్గా, ప్రతీకారంగా తాలిబాన్ దాడి చేసింది. సో తాలిబాన్ దాడి చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటిస్తుండు, ఆయన చెప్పింది పర్యటిస్తున్న సందర్భంలో దాడి జరిగింది. తాలిబాన్ చీఫ్ స్పోక్స్ పర్సన్ చెప్పేది ఏంటంటే, మేము సౌదీ అరేబియా, ఖతార్ జోక్యం తర్వాత సంయమనం పాటించమని మాకు విజ్ఞప్తి చేస్తే మేము ఆపాము, కానీ పాకిస్తాన్ హెచ్చరిస్తున్నాం. మేము శాంతిని కోరుకుంటాం, అన్ని దేశాలతో చర్చలతో సమస్య పరిష్కారాన్ని కోరుకుంటాం, సాధ్యం కానప్పుడు మేము దేనికైనా సిద్ధం అని చాలా గట్టిగా తాలిబాన్ సమాధానం చెప్పింది. మీకు అమీర్ ఖాన్ ముత్తాకి అని తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాలో పర్యటిస్తున్నాడు. అక్టోబర్ 16 వరకు ఇండియాలోనే ఉంటాడు. అతను ప్రకటించింది అయితే ఇప్పుడు రెండోసారి హెచ్చరించాడు. మొదటిసారి ఏమన్నాడంటే, మేము పాకిస్తాన్తో హిందుస్థాన్తో ఎలా సంబంధాలు మెరుగుపరచాలని కోరుకుంటున్నామో పాకిస్తాన్తో కూడా అలాగే సంబంధాలు మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాము, కానీ సాధ్యం కానప్పుడు అటువైపు నుంచి సహకారం రాకపోతే ఏం జరుగుతుందో బ్రిటిష్ వాళ్ళని అడగండి, సోవియట్ యూనియన్ వాళ్ళని అడగండి, అమెరికాని అడగండి, అర్థమవుతుంది అన్నాడు. అంటే మేము అందరిపైన యుద్ధం చేసాం, మీతో కూడా యుద్ధం చేస్తామని హెచ్చరించాడు. సో ఇది ఇప్పుడు తాజాగా ఇచ్చిన హెచ్చరిక అయితే ఇంకా మరీ తీవ్రంగా ఉంది. భారత గడ్డ పైన ఒక రకంగా పాకిస్తాన్ చీల్చి చెండాడాడు తాలిబాన్ ఫారిన్ మినిస్టర్. పాకిస్తాన్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారు మాతో, పాకిస్తాన్ రాజకీయ నాయకత్వము శాంతి కోరుకుంటున్నారు, కానీ పాకిస్తాన్లో ఒక వర్గం మాత్రం మాతో ఘర్షణ కోరుకుంటోంది, మేము దానికి సిద్ధమని. అంటే పాకిస్తానీ ఆర్మీలో ఒక సెక్షన్ మాకు పడడం లేదు అని తాలిబాన్ స్పష్టంగా చెప్పింది. పాకిస్తాన్లో ఆర్మీయే నాయకత్వం వహిస్తుంది కనుక మరి ఆ సెక్షన్ ఎవరు? ఆ సెక్షన్ మీకు ఎవరు అనే క్వశ్చన్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో అందువల్ల పాకిస్తాన్ సైన్యము నాయకత్వం వహిస్తున్న వర్గం మాతో ఘర్షణ కొట్టుకుందండి. ఈ స్టేట్మెంట్ ద్వారా తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ
మీకు పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ మధ్య ఒక తేడా చూశారు. పాకిస్తాన్ ఆర్మీలోనే చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఒక రకంగా తీవ్రంగా హెచ్చరించారు. మరి ఈ పరిణామాలు ఎక్కడి దాకా వెళ్తాయనేది చూడాలి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే టెహ్రీక్ తాలిబాన్. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పాకిస్తాన్ అఫ్ఘాన్ తాలిబాన్ అంటారు. పాకిస్తాన్ ప్రకారం ఇది అఫ్ఘాన్ తాలిబాన్ ఆడిస్తున్న ఆట. అఫ్ఘాన్ తాలిబాన్ యొక్క బ్రాంచ్ అని పాకిస్తాన్ ఆరోపణ. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది, ఇది మాకు సంబంధమే లేదు, ఇది పాకిస్తాన్ సృష్టించుకున్న సమస్య, కేవలం మాతో సైద్ధాంతిక బంధమే తప్ప ఏ రకమైన అనుబంధము లేదు అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చెప్తోంది. ఆఫ్ఘాన్ సాయిల్ గడ్డపై నుంచి మాపై దాడులు జరుగుతున్నాయనేది పాకిస్తాన్ వాదన. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో టెహ్రీక్ తాలిబాన్ దాడులు చేస్తోంది. సో టెహ్రీక్ తాలిబాన్ లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ అటాక్ చేస్తోంది. సో అందువల్ల టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్కు తాలిబాన్లకు మధ్య చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. గ్యాపే అది చాలా పెద్ద గ్యాప్ అది. రెండవది డ్యూరాండ్ లైన్ 2600 కిలోమీటర్స్ అనుకుంటా గుర్తున్నంత వరకు. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్. ఈ బార్డర్ను సరిహద్దుగానే గుర్తించాలి అనేది బ్రిటిష్ వాళ్ళు గీసిన గీత ఇది డ్యూరాండ్ లైన్ అని. సో మనకు తెలుసు భారత్ పాక్ల మధ్య, భారత్ చైనాల మధ్య, భారత్ నేపాల్ల మధ్య బ్రిటిషోడు గీసినటువంటి విభజన గీతలు ఇప్పటికీ కొట్టుకురావడానికి కారణమవుతున్నాయి. అలాగే బ్రిటిష్ వాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఈ డ్యూరాండ్ లైన్ గీసి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ దాన్నే బార్డర్గా పరిగణించాలని కోరుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఎందుకంటే తాలిబాన్ నాయకత్వంలో ఉన్న పఖ్తూన్ తెగ తాలిబాన్ నాయకత్వం వహిస్తున్న ఈ డ్యూరాండ్ లైన్కు అటువైపు ఇటువైపు ఉంటారు. అందుకే పఖ్తూన్ల విభజనను తాలిబాన్ ఒప్పుకోదు. సో అందువల్ల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఇప్పుడు ఈ స్థాయికి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అండ్ ఆ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా ప్రకటించాడు, మేము తాలిబాన్లకు రక్షణ ఇచ్చి తాలిబాన్లను ప్రోత్సహించి మేమే నష్టపోతున్నామని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్. సో ఇప్పటికైనా పాకిస్తాన్కు అర్థం కావాలి, వాళ్ళు సృష్టించిన ఉన్మాదం వల్ల వాళ్ళనే కాటు వేస్తుంది. అందుకే అన్నిటికన్నా ముఖ్యంగా ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు రావడం పాకిస్తాన్ భరించలేకపోతుంది. పొండు మీద కారం చల్లడం, మనం తెలుగులో సామెతను చూడండి, మూలిగే నక్క పైన తాటికాయ పడడం. మూలిగే నక్క కాదు, అసలు మామూలు తాటికాయ కాదు, 1000 తాటికాయలు ఒకటేసారి మూలిగే నక్క మీద పడ్డాయి. ఎందుకంటే ఇండియా తాలిబాన్, భారత్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా తాలిబాన్ల జాయింట్ స్టేట్మెంట్ పైన పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాలు తెలిపింది. ఆఫ్ఘాన్ డిప్లొమాట్లను పిలిచి తమ అభ్యంతరాలు రికార్డ్ చేసింది. సో అందువల్ల భరించలేకపోతుంది పాకిస్తాన్. ఇండియాతో కలిసి తాలిబాన్ సంబంధాలు ఏంటి, ఒప్పందాలు చేసుకోవడం ఏంటి, భారత గడ్డపై నుంచి తాలిబాన్ను హెచ్చరించడం, తాలిబాన్ మమ్మల్ని హెచ్చరించడం ఏంటి అనేది పాకిస్తాన్ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. సో అది కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు అనుకూలంగా బాగ్రామ్ ఎయిర్ బేస్ పైన ట్రంప్కు వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ వ్యవహరించినా కూడా తాలిబాన్ వినడం లేదు. సో తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్కు అర్థం కాని సమస్యగా మారిపోయారు. సార్, హిమాచల్ ప్రదేశ్లో ఒక సాహిత్య కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు సార్. ఆ కార్యక్రమంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 1984లో జరిగినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్, ఇది ఒక తప్పుడు నిర్ణయం, దానికి మూల్యంగానే ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యని ఇప్పుడు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముంబైలో తీవ్రవాద దాడులు వెనక్కిపై అధిపతి చెప్పాడు, ఇంకా వెనక్కిపై ఆపరేషన్ బ్లూ స్టార్ చెప్పాడు. నెక్స్ట్ బహుశా ఎమర్జెన్సీ గురించి చెప్తాడు అనుకుంటా తప్పని. ఆ తర్వాత ఇంకా వెనక్కిపై దేశ విభజన ఒప్పుకోవడమే కాంగ్రెస్ చేసిన తప్పంటాడేమో. చిదంబరం పని ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి గోతి ఎంత లోతుగా తవ్వాలి, కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి మా యొక్క వెలిగి హోంమంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్ని పదవులు పొంది ఇప్పుడు ఆ గోయిదేవి కాంగ్రెస్ గోతులో పాతి పెట్టాలి. ఇది చిదంబరం లక్ష్యం, చిదంబరం రహస్యం అనుకో. శశి థరూర్ 4 సార్లు కాంగ్రెస్ అయినా ఎంపీ చేసింది, మంత్రి చేసింది. ఆయన ఏం చేస్తున్నాడు, గోతుదవి ఆ గోతులో పడేసి పైకెళ్ళి కమలం పువ్వులతో దాన్ని అలంకరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని గోతులో పడేసి పైన మొత్తం కమలం పేరుస్తున్నాడు కదా.
కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఇట్లే ఉంటారు. పాపం సామాన్య కార్యకర్తలేమో జెండాలు మస్తూ పనిచేస్తుంటారు. ఈ సోకాళ్ళు పెద్ద లీడర్లేమో అన్ని పదవులు అనుభవించి అడ్డగోలుగా సంపాదించుకొని తర్వాత మళ్ళీ గొడ్డళ్ళు అన్ని పట్టుకొచ్చి నలుపుతూనే ఉంటారు. ఇది చిదంబరం పని. అసలు పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ క్రమశిక్షణ ఉండాలి కదా. సో ఆయన అన్నది తప్ప రైట్ అనేది ఆ జోలికి వెళ్ళడం లేదు. తప్పైనా రైట్ అయినా విత్ ఇన్ ద పార్టీ ఫోరం ఓకే. లిటరరీ ఫెస్టివల్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పాలిటిక్స్ పోనీ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయి నువ్వు పుస్తకం రాసుకుంటే అది వేరే విషయం. సో కానీ పాలిటిక్స్లో ఉండి మీకు ప్రణబ్ ముఖర్జీ చూసాం కదా, అంత సీనియర్ నాయకుడు, ఆఖరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి చేస్తే ఆయన పోయి ఆర్ఎస్ఎస్ మీటింగ్లో పాల్గొన్నాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందడం వల్ల చేసే పనులే ఇవి. సో ఇదొక టిపికల్ కాంగ్రెస్. ఇతర పార్టీల్లో కూడా ఈ రాజకీయ దౌర్భాగ్యం ఉంది, కాంగ్రెస్లో కాస్త డోసు ఎక్కువగా ఉంటుంది. ఇక ఆయన చెప్పింది ఏంటి? ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పిదం. అనుమానంలో తప్పే అది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజల మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఆ మాటకైతే జర్నైల్ సింగ్ భింద్రావాలను సృష్టించింది ఇందిరాగాంధీ. అక్కడ అకాలీదళ బలహీనపరచడానికి సిక్కు తీవ్రవాద సంస్థలకు ప్రాణం పోసింది ఇందిరాగాంధీ నాయకత్వంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆఖరికి ఆ జర్నైల్ సింగ్ భింద్రావాలే ఏకమేకై ఇందిరాగాంధీ మరణానికి కూడా కారణమయ్యారు. ఆయన స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్లో తలదాచుకుంటే సైన్యం గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించింది. సో అందువల్ల సైన్యం గోల్డెన్ ఒక ప్రార్థనా స్థలానిలోకి ప్రవేశిస్తే అప్పుడు ఏ రకమైన పర్యవసనాలు ఉంటాయో మనం ఊహించవచ్చు. ఇప్పుడు చిదంబరం చెప్పేదంటే ఇతర రకాలుగా తీవ్రవాదుల్ని దెబ్బతీయగలిగే అవకాశం ఉండి లోపలికి వెళ్ళారనేది కొన్నాం. కానీ ఆ రోజు నాకు గుర్తు ప్రతిపక్షాలన్నీ దాదాపు ఆపరేషన్ బ్లూ స్టార్ వెల్కమ్ చేసినట్టు గుర్తు నాకు. సబ్జెక్టు కరెక్షన్, చాలా నేను 40 ఏళ్ళు అయిపోయింది కదా. సో అందువల్ల బట్ ఏదైనా హిస్టరీలోకి వెళ్ళి ఇప్పుడు ఎల్టీటీఈ చేతుల్లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. అప్పుడు శ్రీలంక ప్రభుత్వంతో భారత్ ఒప్పందం కుదుర్చుకొని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంక పంపించింది. దాని పర్యవసనమే రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ చేతిలో అంతమయ్యారు. అందువల్ల చరిత్రలో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పిదాలకు ప్రభుత్వం అయితే దానికన్నా పెద్ద తప్పు ఆపరేషన్ బ్లూ స్టార్ అయిపోయాక, ఇందిరాగాంధీ హత్య జరిగాక ఢిల్లీలో జరిగిన మారణహోమం, సిక్కుల మారణహోమం, అదైతే చాలా దుర్మార్గం. అమాయక సిక్కుల్ని వేల సంఖ్యలో పొట్టన పెట్టుకున్నారు. దానికి అప్పుడు కామెంట్ కూడా చేశారు కాంగ్రెస్ నాయకుడు, ఒక మహావృక్షం రాజీవ్ గాంధీ చేసినట్టు గుర్తు, సబ్జెక్టు కరెక్షన్, ఒక మహావృక్షం పడిపోయినప్పుడు ఇలాంటి సహజమే అని. సో అందువల్ల ఇదంతా జరిగిన మన ఎమర్జెన్సీ ఒక పెద్ద తప్పు, అనుమానం లేదు. కాంగ్రెస్ చరిత్రలో చాలా తప్పులు జరిగాయి కనుకనే కాంగ్రెస్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది కదా. లేకపోతే ఒకప్పుడు దేశాన్ని పాలించింది, దేశమంతటా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ కదా. ఇవాళ ఎందుకు 15 ఏళ్ళ 3 సార్లు ఎన్నికలు జరిగిన అధికారం రాకపోవడము, అనేక రాష్ట్రాల అధికారం లేకపోవడం, 10 ఏళ్ల పాటు ఈవెన్ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడం, ఇవన్నీ తప్పిదాల వల్లనే జరిగింది కదా. అందులో ఈ నాయకులు ఏంటంటే చరిత్ర హిస్టరీ లెసన్స్ అన్నీ తీస్తుంటారు, లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు, ఎన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీని ఎంబరాసింగ్లో పెట్టాలో అన్ని రకాలుగా పెడుతుంటారు. వాళ్ళకి కావాల్సింది వార్తల్లో రావడం, ఏమనంటే మోడీ ప్రభుత్వం ఏమైనా తమ వెనకాల పడకపోతే నయమని చూసుకుంటాడు. ఇప్పుడు చిదంబరం పైన ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. బహుశా ఆయన అనుకుంటున్నట్టున్నాడు, ఇట్లా నేను కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెడితే నా జోలికి ఈడీ రాదు, సిబిఐ రాదు అనేది చిదంబరం లక్ష్యంలాగా కనబడుతున్నట్టున్నది. పథకాలు ఉచితాల గురించి పవన్ ఒక ట్వీట్ చేశారు సార్. ఈ ట్వీట్ చేయడానికి కారణం నాదెండ్ల మనోహర్ ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చేసిన ట్వీట్కి రిప్లైగా ఆయన ఇచ్చారు సార్. ఈ ట్వీట్ని కనుక మనం చూస్తే 2018 అక్టోబర్ 12న 7 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం ప్రారంభమైంది అంటూ నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ సార్ ఇది. బలమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఒక దార్శనికతతో ఆయన సమర్థుడైన మరియు దయగల నాయకత్వం ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా మనల్ని ప్రేరేపిస్తుంది. శ్రీకాకుళంలోని తిత్లీ తుఫాన్ తర్వాత యువత వారి ఆకాంక్షలను ప్రతిబింబించే భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ను రూపొందించడానికి వారి మాట వింటున్నాం.
ఈ అద్భుతమైన ప్రయాణానికి మా పార్టీ అధ్యక్షురాలు, నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలు సంఘాలకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికి రిప్లైగా పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చారు సార్. ఆయన చేసిన రిప్లై ఏంటి అంటే, మేము యువతతో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగట్లేదు, ఎటువంటి సంక్షేమ పథకాలని కూడా అడగట్లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. అందులో సంక్షేమ పథకాలను కూడా అడగట్లేదు, కానీ మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు అంటూ యువత గట్టిగా చెప్పారు అని చెప్పేసి ఆయన రాశారు సార్ ట్వీట్. మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటాను అంటూ రిప్లైగా ఆయన రీట్వీట్ చేశారు సార్. ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు? యువత కోరుకుంటున్నది పథకాలు కాదు అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ ట్వీట్ని మనం ఎలా చూడాలి సార్? కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. అంటే ఒకటి, అసలు ఉచితాలు అనేవి ఎలా నిర్వచిస్తామని, ఏవి ఉచితము ఏది అనుచితము. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది, దానివల్ల పిల్లల హాజరు పెరిగింది, పిల్లల లెర్నింగ్ ఎబిలిటీస్ పెరిగాయి, పౌష్టికాహార స్థాయి పెరిగింది. అది ఉచితమే కావచ్చు, అది ప్రజలకు స్పష్టంగా మేలు జరిగింది, సమాజానికి మేలు జరిగింది. అందువల్ల అన్ని ఉచితాలు చెడ్డవి కావు, అన్ని ఉచితాలు మంచివి కావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నట్టు ఉచితాల డోస్ ఎక్కువ పెరిగిన మాట నిజం. మీరు ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చొని మీకు డబ్బులు ఇస్తామనే స్థాయికి ప్రభుత్వాలు దిగజారాయి. ఏదైనా ఒకటి సమాజానికి ఉపయోగపడే ఉచితాలు వేరు, మీరు ప్రజల్ని సోమరిపోతులను చేసే స్థాయిలో ఉచితాలు వేరు. కానీ అన్ఫార్చునేట్లీ ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ నాయకులే ఉచితాలు ఇవ్వడంలో పోటీ పడుతుంటారు. ఇది ఒక పొలిటికల్ హిపోక్రసీ. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ తాను రేవడి కల్చర్కు వ్యతిరేకమని రేవడి అంటూ దేశమంతా తిరిగి అన్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఏం చేశారు? ఉచితాలు కదా. ఇప్పుడు బీహార్లో ఏం ప్రామిస్ చేస్తున్నాడు? ఉచితాలు కదా. సో తాను ఇస్తే అదేమో గొప్పది, ఉచితాలు గొప్పవి, ఇతర పార్టీ వాళ్ళు ఇస్తే అనుచితము. ఇదొక సిద్ధాంతం. ఇక పవన్ కళ్యాణ్ మరి ఉచితాలను వ్యతిరేకిస్తున్నాడంటే క్లియర్గా ఏం చెప్తున్నాడు? కూటమి సంక్షేమ పథకాలకు వ్యతిరేకము అని క్లియర్గా చెప్తున్నాడు కదా. సో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తమ్ముళ్ళు సూపర్ 6 ఎలా ఉంది అని అన్నాడా లేదా? సూపర్ 6 అమలు చేస్తున్నా నేను అన్నాడా లేదా? మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ఎందుకు అమలు చేసింది? తల్లికి వందనం ఎందుకు అమలు చేసింది? ఉచిత మహిళలకు ఉచిత రవాణా ఎందుకు అమలు చేసింది? మీరు ఇటీవల ఆటో డ్రైవర్లకు డబ్బులు ఎందుకు వేశారు? పెన్షన్ ఎందుకు పెంచారు? వీటికి ఆన్సర్ ఇవ్వాలి కదా. మీరు ఉచితాలకు వ్యతిరేకం, ఉచితాలు కాదు 20 సంవత్సరాల భవిష్యత్తు కోరుకుంటున్నాను అన్నది. అంటే 22 కోరుకోవచ్చు ప్రజలు, తప్పేమి లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఉచితాలు కోరుకోవడం లేదంటున్నాడు. ప్రజలు ఉచితాలు కోరుకోవచ్చు, 20 సంవత్సరాల భవిష్యత్తు కోరుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఉచితాలు ఇచ్చాడు, 25 ఏళ్ళ భవిష్యత్తు చూపలేదు కనుక ఆయన ఓడించారు. చంద్రబాబు నాయుడు ఏం ప్రామిస్ చేశాడు? నేను 2 చేస్తాను ప్రామిస్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఉచితాలు అవసరం లేదని అంటున్నాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు కూడా ఉచితాలకు వ్యతిరేక పథకాలకు. మీకు చరిత్ర వెనక్కపోతే 20 ఏళ్ళు మీకు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి ప్రామిస్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి? ఉచిత విద్యుత్ కనుక అమలు చేస్తే కరెంటు తీగలు బట్టలు వేసుకోవడానికి పనికొస్తాయన్నాడు, బట్టలు ఆరేసుకోవడానికి. కరెంటు తీగలు కరెంటు ప్రసారమే కాదు అన్నాడు. మరి అంతేకాదు, మీకు అసలు ఉచితాల పైన ప్లేన్ స్పీకింగ్ అని పుస్తకమే రాశారు ఆయన, ఎకనామిక్ ఫిలాసఫీ పైన. కానీ రాజకీయాల్లో అర్థమైంది కనుక 2009కి వచ్చే వరకు ప్రతి ఒక్కరికి అకౌంట్లో 2000 ఇస్తానని ప్రామిస్ చేశారు. 5 ఏళ్ల కిందటి విషయం కనుక జనం నమ్మలే. తర్వాత ఇప్పుడు 2024లో నమ్మారు. 20 ఏళ్ళు దాటిపోయింది కదా, ప్రజలు మర్చిపోయి ఉంటారు కదా, పబ్లిక్ మెమరీ షార్ట్ లివ్డ్ అంటారు కదా. సో ప్రజలు మర్చిపోవడమే కాకుండా ప్రజలు ఒక విశ్వాసం కూడా కలిగింది. వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేస్తారు, మాకు ఇవ్వక తప్పదు, వాళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా ఇవ్వాల్సిందే, వాళ్ళు సొంతగా నమ్మినా నమ్మకపోయినా అని వాళ్ళు కంక్లూజన్కి వచ్చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా ప్రజలే సీరియస్ తీసుకోరు. పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రి అయినా కూడా ఉచితాలు ఉంటాయి, మాకు ఎక్కడ పోవు.
ఎందుకంటే రాజకీయ నాయకులు తప్పదు అనే కంక్లూజన్కు ప్రజలు ఎప్పుడైతే వచ్చారో, చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ ఇది కాదు కదా, చంద్రబాబు నాయుడు పథకాలకు ఉచితాలకు వ్యతిరేకం కదా అని ప్రజలు అనుకోలే. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఓటేశారు. కానీ మీకు రాజకీయ నాయకత్వానికి ఒక స్పష్టత ఉండాలి. ఒకవైపు ఏమో సూపర్ 6 అమలు చేశాం, వైసీపీ ఏమంటాం సూపర్ 6 అమలు కాలేదని విమర్శిస్తే, మేము సూపర్ 6 అమలు చేసాం, మీకు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి, నాలిక మడతేస్తామన్నాడు. ఎవరైనా సూపర్ 6 అమలు కాలేదంటే నాలిక మడతేస్తామని అన్నాడు. ఇప్పుడు మరి సూపర్ 6 అవసరమే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, ఈ సూపర్ 6 ఇవన్నీ అవసరమే కాదు అని అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో ప్రకటించారు, కానీ బీజేపీ ఆ మేనిఫెస్టోను ఓన్ చేసుకోలేదు. నిజంగా బీజేపీ ఆ విషయాల్లో బీజేపీని అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళు ఓన్ చేసుకోలేదు కనుక వాళ్ళకి అనే హక్కు ఉంటుందేమో, కానీ వాళ్ళకు కూడా ఉండదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉచితాలు ఇస్తున్నారు కదా. మీకు సిద్ధార్థనాథ్ సింగ్ అప్పుడు గుర్తుండి ఉంటుంది, అసలు ఆయన ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఆయన కిరక్కపోయాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లే విడుదల చేశారు. అందువల్ల ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏంటి సూపర్ 6కు తప్పనిసరి అమలు చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల గెలిచాడు కనుక అమలు చేయకపోతే రాజకీయంగా నష్టమవుతుంది కనుక ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ పథకాలు ఆపేస్తారనే ఇండికేషన్ పంపిస్తున్నారు. ఏం పంపిస్తున్నట్లు? అందువల్ల పవన్ కళ్యాణ్ ట్వీట్కు చంద్రబాబు సమాధానం చెప్పాలి, మనగా చెప్పాల్సింది. కూటమి విధానం ఏంది? మీ ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు ఉచితాలు ప్రజలు కోరుకోవడం లేదు, యువత కోరుకోవడం లేదని. యువత 25 ఏళ్ల భవిష్యత్తు కోరుకుంటున్నారని. ఖచ్చితంగా యువత 25 ఏళ్ల భవిష్యత్తు కోరుకుంటున్నారు, కానీ ఉచితాలు కూడా కోరుకోవడం లేదా అనేది క్వశ్చన్ తప్ప యువత భవిష్యత్తును కోరుకోవడం లేదని ఎవరు అనడం లేదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ ట్వీట్కు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు.